Hello friends, welcome to my channel Suvi Official. Please do like, share and subscribe to my channel. ఇవాళ నేను సాంబార్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో ఉన్న కూరగాయలతో నేను సాంబార్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్, టమాటో అండ్ పొటాటో అండ్ పచ్చిమిర్చి నేను కట్ చేసుకున్నాను. వాటిని తర్వాత ఆనియన్స్, మా ఇంట్లో సొరకాయ కూడా ఉంది, సొరకాయ కూడా కట్ చేశాను. పచ్చిమిర్చి అండ్ టమాటో అండ్ పొటాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. తర్వాత నేను పప్పు తీసుకున్నాను. ఎక్కువ పప్పు తిన్నాం మేము, కొంచెమే పప్పు తింటాం, కానీ పప్పు తినాలి, ఎక్కువ హెల్త్కి మంచిది అంటారు. పప్పు వాష్ చేసుకున్న తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టాను, ఫాస్ట్ ఉడుకుతుందని. సో అది వీడియో తీయలేదు. ప్రెషర్ కుక్కర్లో కనీసం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని 6 అలా విజిల్స్ వచ్చిందా కొంచుకున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ పసుపు అండ్ కారం కొంచెం తక్కువ తినాలి, కొంచెం ఎక్కువ తింటాం మేము. అండ్ సాల్ట్ కూడా కొంచెమే తినాలి. అండ్ సాంబార్ పౌడర్, ఇక్కడ సాంబార్ పౌడర్ మెయిన్ అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ పౌడర్ వేస్తే. పప్పు ఉడికింది, సో పప్పు అంతా స్మాష్ చేసుకోవాలి, బాగా మెత్తగా అయిందాక స్మాష్ చేసుకోవాలి. సో స్మాష్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా బాగా గట్టిగా ఎంత ఉంటే అవుతుంది అనమాట. కొంచెం చింతపండు, సో చింతపండు అండ్ వాటర్లో నానబెట్టుకోవాలి. సో పప్పు అనేది స్మాష్ అయిపోయింది, ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆయిల్ కూడా కావాలి మనకి, సో నేను ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద కళాయి అయితే సాంబార్ తిప్పడానికి కానీ ఉడకడానికి కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం తక్కువే తినాలి, హెల్త్కి మంచిది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న చిట్కా చెప్తాను. ఆనియన్స్ కనుక ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సో పచ్చిమిర్చి ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితో సాంబార్ చేసుకోవచ్చు. తర్వాత నేను నా దగ్గర పొటాటో తీసుకున్నాను కదా, పొటాటో సొరకాయ కూడా వేసేసాను. తర్వాత అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. స్టీల్ అయితే వెంటనే అడుగంటుతుంది, కానీ స్టీల్లోనే తినాలి. ఎక్కువ అల్యూమినియం పాత్రలు కానీ అలాంటివి ఏం వాడకూడదు. అవి వాడితే ఏంటంటే వాటికి ఉన్నది కూడా మనం తినే ఫుడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత తిప్పుతూ ఉన్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది మనకి. అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా తిప్పుతూ ఉండి అవి కూడా వేగిన తర్వాత మనకి ఎంతైతే కారం కావాలో కారం కూడా వేసుకుందాం. నేను కొంచెం కారం ఎక్కువ తింటా అని చెప్పా కదా, సో కారం వేసుకున్నాను. కానీ లైట్గా ఉప్పు కారం తక్కువ తింటేనే హెల్త్కి మంచిది. ఎన్ని వాటర్ అయితే కావాలో మనకి సాంబార్ అనేవి, ఎంత థిక్నెస్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. చెప్పే కదా నేను పప్పు తక్కువ తింటా అని చెప్పేసి, సో మాకు సాంబార్ అనేది లిక్విడ్గానే కావాలి. ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టిన చింతపండుని మన చేతితో కలుపుతూ ఉంటే చింతపండు అనేది నాని చింతపండుకున్న గుజ్జంతా వాటర్కి అయిపోతూ ఉంటుంది. సో వాటర్ అనేది అలా బాయిల్ అయ్యేటప్పుడు మనం చింతపండు రసాన్ని కనుక దాంట్లో పోసేసి తిప్పుతూ ఉండాలి. చెయ్యి అడ్డం పెడతా ఉంటే ఏదైనా చింతపండువి పీసెస్ ఏమన్నా వస్తే అడ్డంగా ఉంటుంది, ఆ పీసెస్ ఏం రాకుండా ఉంటాయి అలా చెయ్యి అడ్డం పెట్టుకుంటే. వాటర్ అనేది ఎక్కువ బాయిల్ అవుతూ ఉండాలి, వెంటనే కాకుండా బాయిల్ అయ్యేటప్పుడు పప్పు అలా వేసుకుంటూ ఉండాలి. సో ఉడికిన పప్పు నేను అట్లా వేసాను, దాంట్లో వేసిన తర్వాత తిప్పుతూ ఉన్నాను. ఈలోపు మనం అవి మరుగుతూ ఉంటే ఈలోపు తాలింపు పెట్టుకుందాం. చిన్న కళాయి తీసుకున్నాను, అందులో ఆయిల్ పోసాను, తాలింపు వేసుకున్నాను. కొంచెం మన తాలింపులో కనుక జీలకర్ర కూడా మిక్స్ చేసుకోవచ్చు. జీలకర్ర చాలా హెల్త్కి మంచిది, అంటే ఎక్కువ అరుగుదల అవుతుంది అంటారు. ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి చిన్నులపై అలా కనుక చేసేస్తే చాలా టేస్ట్ వస్తుంది సాంబార్కి. చిన్నులపై వేగితే చిన్నులపై 2 రెబ్బలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు 4 రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఇవి బాగా వేగాక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంతమంది గీ కూడా వేసుకుంటారు సాంబార్లో, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, ఉంటే కనుక. తర్వాత నేను ఇక్కడ సాంబార్లో వేసాను తాలింపు. ఇక అవి మరుగుతూ ఉంటాయి. లాస్ట్లో కనుక మనం ఫినిషింగ్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ముందే వేస్తే స్మెల్ అంతా పోతుంది.
కొత్తిమీర వేస్తాను. ఎక్కువ సాంబార్ టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే మరుగుతూ ఉండాలి సాంబార్. 20 minutes అలా మరుగుతూ ఉంటే టేస్ట్ వస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.